నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హోటళ్లు, దాబాల్లో నాణ్యత పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని సూళ్లూరుపేట పట్టణంలో తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన ఆర్డీఓ చంద్రమణి. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడపరాదని కోట మండలంలోని విద్యానగర్ ఏర్పాటైన ఎన్బీకేఆర్ కళాశాలలో జరిగిన శిక్షణ తరగతిలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ నాగుబాబు తదితరులు. శ్రీవారికి వైభవంగా ధ్వజారోహణం. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యత పరిశుభ్రత పాటించాలని ఆర్డీఓ చంద్రమణి తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలోని పలు దాబాలు, హోటళ్లపై ఆయన అధికారులతో కలిసి దాడులు చేపట్టారు. సూళ్లూరుపేట పట్టణంలోని పలు హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లపై ఆర్డీఓ చంద్రమణి తదితరులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లు, దాబాల యజమానులను హెచ్చరించి పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఆర్డీఓ చంద్రమణి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలో దాడులు చేపట్టామన్నారు. నాణ్యత పరిశుభ్రత పాటించని దాబాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మిగతా హోటళ్లు, రెస్టారెంట్లు తనిఖీలు చేస్తామని ఆయన వివరించారు. సూళ్లూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. 2, చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి 2 పెద్ద హోటల్స్ చూసాము, 4 దాబాలు కూడా చూసాము. వెంటనే 2 దాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా దాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ గంగాప్రసాద్, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బాల్యం నుండే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని కోట సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు తదితరులు సూచించారు. కోట మండలంలోని విద్యానగర్ ఏర్పాటైన ఇంజనీరింగ్ కళాశాలలో 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొండగవే ఆధ్వర్యంలో రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గొడంగవే ఆధ్వర్యంలో రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా పెరేడ్ శిక్షణ, గన్ ఫైరింగ్, సోషల్ అవేర్నెస్, బోట్ వర్క్, షిప్ మోడలింగ్, ఆయుధ శిక్షణ, నేషనల్ ఓరియంటేషన్, లీడర్షిప్ వంటి అంశాలపై ఉపన్యాసం, గేమ్స్, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్న కోట ఎస్ఐ నాగబాబు మరికొందరు మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడపరాదన్నారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరమని, ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని వారు వివరించారు. ఎన్బీకేఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్సీసీ 4వ వార్షికోత్సవం సందర్భంగా మన యొక్క కాలేజీలో క్యాంపస్లో నిర్వహించబడుతున్న వార్షికోత్సవం సందర్భంగా 5 జిల్లా వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా 5 జిల్లాల నుంచి అటెండ్ అయినటువంటి ఎన్సీసీ క్యాండిడేట్లకు ఈరోజు మా కోట పోలీసు వారి తరఫున శిక్షణ శిబిరంలో పాల్గొని వారికి ట్రాఫిక్ అనగా ఎటువంటి ట్రాఫిక్ ఎలా ఏర్పడుతుంది, దాంట్లో మన బాధ్యత ఎంత, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాటించవలసిన నియమాల గురించి అందరికీ ఒకసారి తెలియపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో ఎక్కువగా మన యొక్క సమస్యలు కూడా ట్రాఫిక్ మీద ఎక్కువగా ఉంది.
మన యొక్క డే అండ్ లైఫ్కి చాలా విషయాల్లో కొన్ని నియమాల గురించి పాటించకపోవడం వల్ల వారి యొక్క జరుగు ప్రమాదాల మీద వాటి యొక్క వారికి మంచి సూచన సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా తరపున మా పోలీస్ శాఖ తరపున కూడా మా యొక్క టీచర్స్కి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్లో యొక్క నియమ నిబంధనలు పాటించి యాక్సిడెంట్లకు దూరంగా ఉండమని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని తెలియపరుచుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి హాజరైన ఎన్సీసీ క్యాడెట్లు, అధికారులు పెంచిలయ్య, మస్తానయ్య, మల్లికార్జున్ రెడ్డి, నరేంద్రబాబు, నాగరాజు, సుస్మిత, దివ్య తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని ఊనుగుంటపాలెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామ యువత డిమాండ్ చేశారు. కోట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏపీఓ పూర్ణిమకు వారు వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు లక్షల రూపాయల అవినీతి జరిగిందన్నారు. అప్పటి అధికార పార్టీ నాయకులు దోచుకున్నారని వారు ఆరోపించారు. అమౌంట్ ఎవరికి పడలా, చేసిన వాళ్ళకి ఎవరు పడలు పడలా, ఆ డబ్బులు అడగనే సార్ అవి రికవరీ చేయండి. స్టార్ట్ చేసి డబ్బులు రాకపోవడం పూర్తిగా పనికి రావడమే ఆపేసినా కానీ ఈ కరువు పని జరుగుతుందని చెప్పి అమౌంట్లు వైసీపీ నాయకులకి ఈ రోజుకి క్రెడిట్ అవుతూనే ఉంది. దాని మేటి అనే వ్యక్తి సేనాయిని తీసేయాలని మేడం గారికి అర్జీ సమర్పించాం. కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఊనుగుంటపాలెం గ్రామంలోనే కోట మండలంలోనే ఇదే సిచ్యువేషన్ భారీ స్కామ్ ఎత్తున ఊనుగుంటపాలెం గ్రామంలో ఊనుగుంటలో అమృత సరోవర్ అనేటువంటి ఒక పథకం కింద దగ్గరగా భారీ స్కామ్ అనేది జరగడం జరిగింది. దీనిని కూడా మేము ఎంపీడీఓ గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు దాంట్లో కూడా గతంలోనే యాక్షన్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి పాలు పంచుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ పథకం దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మళ్ళీ ఆ టైంలో దానికి బిఫోర్ టైంలో ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో అతను తీసేయడము, అతని తర్వాత మళ్ళీ వేరే లేడీని పెట్టుకోవడము, అమృత్ సరోవర్ జరిగిన తర్వాత లేడీకి పగ్గాలు ఇప్పించి ఆమె దగ్గర సంతకాలు పెట్టించుకొని ఆడ ఏమి డెవలప్ కాకతలకి అమృత్ సరోవర్కి శిలాపలకాలు సృష్టించి, ఇప్పుడు ఆ శిలాపలకం కూడా లేదు, పడిపోయింది గాలి వానకి మొన్న. ఆ శిలాపలకం సృష్టించి జెండాలు ఎగరేసి దాని బిల్లులు అనేది అన్ని డ్రా చేసుకుని పోయినారు. ఉపాధి హామీ పథకం అనేది ఎవరికైతే పెడతారు, కూలీలకు మాత్రం పెడతారు. జేసీబీ డ్రైవర్ లేనిది, ట్రాక్టర్ లేనిది, లేకపోతే లారీ లేనిది వర్క్ చేసేది ఏంది అంటే ఉపాధి హామీ పెట్టుకున్నది బడా నాయకులకా లేకపోతే పేదవాళ్ళకా? ఈ యొక్క సన్నివేశం మీద మేము ఎంపీడీఓ గారిని కలుద్దామని మళ్ళీ వచ్చినాము. ఏపీ గారితో సమావేశం అయినాము, ఏపీ గారితో మాట్లాడాము. మేడం గారు స్పందించారు. మేడం గారికి స్పందించిన తర్వాత ఆడికి కూడా మేము ఒక అర్జీ అనేది విన్నవించుకున్నాము. దానిలో అనంతసాగరం మండలానికి చెందిన విద్యుత్ శాఖ శివశంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు మాట్లాడుతూ అనంతసాగరం మండలానికి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తి నుండి మీటర్ కనెక్షన్ కోసం 80,000 రూపాయలు డిమాండ్ చేశారన్నారు. ఈ మేరకు 50,000కు ఒప్పందం కుదరడంతో తన కార్యాలయంలోనే శివశంకర్ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డారని వారు వివరించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మాపురం సబ్స్టేషన్ 33 kV సబ్స్టేషన్ ఏఈ గారు మీటర్ కనెక్షన్ ఎల్టీ మీటర్ కనెక్షన్ కోసం లంచం అడుగుతున్నారనేసి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు మేము రైడ్ చేశామండి. అండ్ ఏఈ గారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతను టోటల్గా 80,000 అమౌంట్ అడిగాడు, లంచం డిమాండ్ చేశాడు ఎల్టీ మీటర్ కనెక్షన్కి. దానిలో భాగంగా ఈరోజు 50,000 తెచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఆ విధంగా మేము కంప్లైంట్ పరదాలు లేవు, బారికేడ్లు ఉండవు, ప్రజలు వచ్చి ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏ అడ్డు ఉండదు. ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని తన కార్యాలయం నుండి వెళుతూ సందర్శకులను చూసి కాన్వాయ్ ఆపారు. ప్రజల నుండి చంద్రబాబు వినతులు స్వీకరించారు. త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
పట్టణంలోని రాజవీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి ధ్వజావరోహణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఉంజల సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఇనుగుంట శోభనబాబు, శిరీష, కోనేరు మల్లికార్జున్, లోహిత వ్యవహరించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో భక్తులు పాల్గొని భజనలు చేసిన అనంతరం ఆంజనేయుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. శ్రీరామం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోటళ్లు, దాబాల్లో నాణ్యత పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని సూళ్లూరుపేట పట్టణంలో తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన ఆర్డీఓ చంద్రమణి. రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడపరాదని కోట మండలంలోని విద్యానగర్ ఏర్పాటైన ఎన్పీకేఆర్ కళాశాలలో జరిగిన శిక్షణ తరగతిలో పాల్గొని మాట్లాడిన ఎస్ఐ నాగబాబు తదితరులు. శ్రీవారికి వైభవంగా ధ్వజారోహణం. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.